శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ మహేశ్వర వ్రతం సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పము. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. ఈ వ్రతం ఎలా ఆచరించాలి? ఈ పుస్తకాన్ని ఎవరైనా ఎప్పుడైనా వయసుతో కానీ కులంతో కానీ నిమిత్తం లేకుండా పఠించవచ్చును. స్త్రీ పురుష భేదం లేదు. ఏ నెలలోనైనా ఏ రోజులోనైనా చదవవచ్చును. ఏకాదశి పౌర్ణమి తిథులందు కానీ ఆరుద్ర నక్షత్రం నాడు కానీ పఠిస్తే మరింత శుభప్రదం. సోమవారం నాడు చదివితే చాలా మంచిది. కార్తీక సోమవారాలందు ఈ వ్రతం ఆచరిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి. ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ వ్రతం ఆచరించే రోజున ఉపవాసం తప్పక ఉండాలనే నియమం లేదు. ప్రతి సోమవారం ఈ పుస్తకంలోని 5 కథలను చదివి స్వామికి అరటిపండ్లు కానీ జామ పండ్లు కానీ నైవేద్యం పెట్టి స్వీకరిస్తే ఎటువంటి అనారోగ్యమైన వెంటనే తొలగిపోతుంది. ఎటువంటి ఆపదలు కలగవు. అపమృత్యు భయం ఉండదు. చదివే శక్తి లేని వారికి వారి బంధువులు ఎవరైనా చదివి వినిపించినా ఎంతో ఫలం కలుగుతుంది. ప్రతి సోమవారం పరమేశ్వరుని ఆలయంలో అర్చకుల చేత ఈ పుస్తకం పఠించబడితే ఆ ఆలయాలు మహామహిమాన్వితమైన దివ్యక్షేత్రాలుగా పేరొందుతాయి. అక్కడకు వచ్చే భక్తులందరికీ పరమేశ్వరుని అనుగ్రహం కలిగి సుఖశాంతులతో జీవిస్తారు. శ్రీ పరమేశ్వరుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో కానీ ఏ దివ్యక్షేత్రములోనైనా ఈ వ్రతం ఆచరిస్తే కొన్ని కోట్ల జన్మల పాపఫలం నశిస్తుంది. వ్రతం ఆచరించిన వెంటనే శరీరంలోని రోగాలన్నీ తొలగిపోతాయి. శరీరానికి నూతన తేజస్సు కలుగుతుంది. దీర్ఘాయుషుతో సుఖంగా జీవిస్తారు. సంతానం లేనివారు స్వామివారి ఆలయంలో సోమ మంగళ బుధ వారాలలో వరుసగా 3 రోజులు ఈ పుస్తకం పఠిస్తే తప్పక చక్కటి సంతానం కలుగుతుంది. వివాహం కాని కన్యలు కానీ యువకులు కానీ ఈ విధంగా చదివితే త్వరలో వివాహం జరుగుతుంది. దూరదేశాలలో ఉండే మీ పిల్లల నిమిత్తం మీ బంధువుల నిమిత్తం మీరు కూడా చదవవచ్చును. వారికి సంతానం, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం కొరకు ఈ పుస్తకాన్ని సోమవారం నుంచి 3 రోజులు శివాలయంలో చదివితే వెంటనే ఫలితం కలుగుతుంది. తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. శ్రీ మహేశ్వర వ్రతం. శ్రీ శివ అష్టోత్తర శతనామావళి. ఓం శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం కట్వంగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం సిపివిష్టాయ నమః. ఓం అంబికానాథాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం భవాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సితికంఠాయ నమః. ఓం శివాప్రియాయ నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం కపాలినే నమః. ఓం కౌమారయే నమః. ఓం అంధకాసురశోధనాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం లలాటాక్షాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కృపానిధయే నమః. ఓం భీమాయ నమః. ఓం పరశుహస్తాయ నమః. ఓం మృగపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం కైలాసవాసినే నమః. ఓం కవచినే నమః. ఓం కఠోరాయ నమః. ఓం త్రిపురాంతకాయ నమః. ఓం వృషంఖాయ నమః. ఓం వృషభారూఢాయ నమః. ఓం భస్మోదూళిత విగ్రహాయ నమః. ఓం సామప్రియాయ నమః. ఓం సర్వమయాయ నమః. ఓం త్రయమూర్తయే నమః.
ॐ अनीश्वराय नमः। ॐ सर्वज्ञाय नमः। ॐ परमात्मने नमः। ॐ सोमसूर्याग्निलोचनाय नमः। ॐ हविषे नमः। ॐ यज्ञमयाय नमः। ॐ सोमाय नमः। ॐ पञ्चवक्त्राय नमः। ॐ सदाशिवाय नमः। ॐ विश्वेश्वराय नमः। ॐ वीरभद्राय नमः। ॐ गणानाथाय नमः। ॐ प्रजापतये नमः। ॐ हिरण्यरेतसे नमः। ॐ दुर्दर्शाय नमः। ॐ गिरीशाय नमः। ॐ गिरीशाय नमः। ॐ अनघाय नमः। ॐ भुजङ्गभूषणाय नमः। ॐ भर्गाय नमः। ॐ गिरिधन्वये नमः। ॐ गिरिधन्वये नमः। ॐ गिरिप्रियाय नमः। ॐ कृत्तिवाससे नमः। ॐ पुरारातये नमः। ॐ भगवते नमः। ॐ प्रमाददीपाय नमः। ॐ नृत्यञ्जयाय नमः। ॐ सूक्ष्मतनवे नमः। ॐ जगद्वापिने नमः। ॐ जगद्गुरवे नमः। ॐ व्योमकेशाय नमः। ॐ महासेनजनकाय नमः। ॐ चारुविक्रमाय नमः। ॐ रुद्राय नमः। ॐ भूतपतये नमः। ॐ स्थाणवे नमः। ॐ अहिवृज्ञाय नमः। ॐ दिगम्बराय नमः। ॐ अष्टमूर्तये नमः। ॐ अनेकात्मये नमः। ॐ सात्विकाय नमः। ॐ शुद्धविग्रहाय नमः। ॐ शाश्वताय नमः। ॐ खण्डपरशवे नमः। ॐ अजाय नमः। ॐ पापविमोचकाय नमः। ॐ मृडाय नमः। ॐ पशुपतये नमः। ॐ देवाय नमः। ॐ महादेवाय नमः। ॐ अव्याय नमः। ॐ हरये नमः। ॐ पोषदन्तभिदे नमः। ॐ अव्यग्राय नमः। ॐ दक्षद्वारहराय नमः। ॐ हराय नमः। ॐ भगनेत्रभिदे नमः। ॐ अव्यक्ताय नमः। ॐ सहस्राक्षाय नमः। ॐ सहस्रपादे नमः। ॐ अपवर्गप्रदाय नमः। ॐ अनन्ताय नमः। ॐ तारकाय नमः। ॐ परमेश्वराय नमः। ॐ गङ्गापतये नमः। ॐ नीलकण्ठेश्वराय नमः। ॐ श्री शिव अष्टोत्तरशतनामावळि समाप्तमु। శ్రీ పార్వతీదేవి అష్టోత్తర శతనామావళి. ఓం పార్వత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం చండికాయై నమః. ఓం లోకజనత్యై నమః. ఓం సర్వదేవాదిదేవతాయ నమః. ఓం గౌర్యై నమః. ఓం పరమాయై నమః. ఓం ఈశాయై నమః. ఓం నగేంద్రతనయాయ నమః. ఓం సత్యే నమః. ఓం బ్రహ్మచారిణ్యై నమః. ఓం సర్వాణ్యై నమః. ఓం దేవమాత్రే నమః. ఓం త్రిలోచన్యై నమః. ఓం బ్రాహ్మణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం రౌద్ర్యాయ నమః. ఓం కాళరాత్యై నమః. ఓం తపస్విన్యై నమః. ఓం శివదూత్యాయై నమః. ఓం విశాలక్ష్యై నమః. ఓం చాముండాయై నమః. ఓం విష్ణుసోదర్యై నమః. ఓం చిత్కళాయై నమః. ఓం చిన్మయాకారాయై నమః. ఓం మహిషాసురమర్దిన్యై నమః. ఓం కాత్యయత్యై నమః. ఓం కాలరూపాయ నమః. ఓం గిరిజాయై నమః. ఓం మేనకాత్మజాయ నమః. ఓం భవాత్యై నమః.
ఓం శ్రీమాత్రే నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం రమాయై నమః. ఓం రామాయై నమః. ఓం శుచిస్మితాయై నమః. ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః. ఓం రాజ్యలక్ష్మ్యై నమః. ఓం శివప్రియాయ నారాయణ్యై నమః. ఓం మహాశక్తియై నమః. ఓం నవోఢాయై నమః. ఓం భాగ్యదాయిత్యై నమః. ఓం అన్నపూర్ణాయై నమః. ఓం సదానందాయ నమః. ఓం సదానందాయ నమః. ఓం యవనాయ నమః. ఓం మోహిన్యై నమః. ఓం అజ్ఞానశుద్ధ్యై నమః. ఓం జ్ఞానగమ్యాయై నమః. ఓం నిత్యాయై నమః. ఓం నిత్యస్వరూపిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాకారాయై నమః. ఓం రక్తవర్ణాయై నమః. ఓం కళానిధయే నమః. ఓం మధుప్రియాయ నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం జనస్థానాయై నమః. ఓం వీరపత్నే నమః. ఓం విరూపాక్షియే నమః. ఓం వీరాదితాయై నమః. ఓం హేమభాసాయై నమః. ఓం సృష్టిరూపాయై నమః. ఓం సృష్టిసంహారకారిణ్యై నమః. ఓం రంజనాయ నమః. ఓం యవనకారాయై నమః. ఓం పరమేశప్రియాయై నమః. ఓం పరాయై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పుష్పకారాయై నమః. ఓం పురుషార్థప్రదాయిత్యై నమః. ఓం మహారూపాయై నమః. ఓం మహారౌద్ర్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం వామదేవ్యై నమః. ఓం వరదాయై నమః. ఓం భయనాశిత్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వచిత్యాయ నమః. ఓం వచిన్యై నమః. ఓం వారహ్యై నమః. ఓం విశ్వతోషిణ్యై నమః. ఓం వర్ధనీయాయ నమః. ఓం విశాలాక్షాయ నమః. ఓం కులసంప్రత్రధాయిత్యై నమః. ఓం ఆర్తదుఃఖచ్ఛేదదక్షాయై నమః. ఓం అంబాయై నమః. ఓం నిఖిలయోగిత్యై నమః. ఓం సదాపూరస్థాయిన్యై నమః. ఓం తరోర్మలతలంఘతాయై నమః. ఓం తరోర్మలతలంఘాతయై నమః. ఓం హరివాహసమాయుక్తాయై నమః. ఓం మునిమోక్షపరాయణాయై నమః. ఓం ధరాధరభవాయై నమః. ఓం ముక్తాయై నమః. ఓం పరమంత్రాయై నమః. ఓం కరప్రధాయై నమః. ఓం కళ్యాణ్యై నమః. ఓం వాగ్భావ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం క్లీం కారిణ్యై నమః. ఓం సంవిధే నమః. ఓం ఈశ్వర్యై నమః. ఓం హ్రీంకారబీజాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం ప్రణవాత్మికాయై నమః. ఓం మహాగౌర్యై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం శ్రీ పార్వతీదేవి అష్టోత్తరశతనామావళి సమాప్తం. శ్రీ మహేశ్వర వ్రతం మొదటి అధ్యాయం. శివశర్మ దివ్య కథ. శ్రీ పరమేశ్వరుడు భక్తవత్సలుడు, ఆశ్రిత జన పక్షపాతి. రోజులో ఒక్కసారైనా ఓం నమశివాయ అంటే చాలు, సర్వశుభాలు కలుగుతాయి. ఆ స్వామి నామాన్నే ప్రతిరోజు స్మరించేవారికి సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎటువంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం ఉండదు. భక్తసులభుడైన ఆ మహేశ్వరుడే తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి అనే భక్తునికి ఈ వ్రతం అనుగ్రహించారు. ఈ వ్రతం నిర్మల మనసుతో స్వామినే స్మరిస్తూ ఆచరించిన వారికి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. పూర్వకాలములో కావేరీ నదీ తీరములో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు. పూర్వకాలములో కావేరీ నదీ తీరములో శివశర్మ అనే పరమేశ్వరుని మహాభక్తుడు ఉండేవాడు.
అతడు ఎన్నో శాస్త్రాలలో ఎంతో ప్రావీణ్యత సంపాదించిన వాడయి చుట్టుప్రక్కల గ్రామాలలో తనకు మించిన పండితుడు లేడని పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జ్యోతిష వ్యాకరణ శాస్త్రాలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆ దంపతులకు 2 కుమార్తెలు, ఇద్దరికీ మంచి వరులతో వివాహం జరిగింది. ఇదంతా ఆ పరమేశ్వర అనుగ్రహంగా తలిచేవాడు. అతని భార్య సుమతి కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ప్రతి ఏకాదశి నాడు శివశర్మ ఏకాదశ రుద్రాభిషేకం చేసేవాడు. ఆనాడు ఇంటికి వచ్చిన బంధువులకు స్నేహితులకు ఆ దంపతులు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. ప్రతిక్షణం శివశర్మ దంపతులు ఆ పరమేశ్వరుని స్మరిస్తూ కాలం గడపసాగారు. ఇంతలో ఒక్కసారిగా శివశర్మకు ఏదో కంటివ్యాధి వచ్చి చూపు సరిగా కనిపించటం మానివేసింది. ఎన్నో రకాల మందులు వాడిన ఫలితం లేకపోయింది. రోజురోజుకి కంటి చూపు ఇంకా మందగించసాగింది. చూపు సరిగా కనపడక ఒకనాడు కాలికి ఏదో వస్తువు తగిలి పడటంతో మోకాలు విరిగి 2 నెలలు మంచం మీదనే ఉండవలసి వచ్చింది. ఎప్పుడూ ఆ పరమేశ్వరునే స్మరించే తమకు ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయా అని ఆ దంపతులు ఎంతో కృంగిపోయారు. పరమేశ్వర, ఏమిటి ప్రారబ్ధం? ఎందుకు మాకు ఇన్ని బాధలు తండ్రి అని పదే పదే మొరపెట్టారు. ఎంతటి వారికైనా పూర్వజన్మ పాపఫలం అనుభవింపక తప్పదు కదా. కాని పరమేశ్వరుడు దయామయుడు. శివశర్మ పాపఫలం తీరడంతో తన భక్తుని ఇంకా రక్షించాలని తలిచాడు. మరునాడు ఉదయం వారింటికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చాడు. శివశర్మ దంపతులకు ఆ బ్రాహ్మణునిలో ఏదో దివ్య తేజస్సు కనిపించింది. ఆ దంపతులిద్దరూ ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఇలా అన్నారు: స్వామి, తమరు దివ్య తపః సంపన్నుల్లాగా ఉన్నారు. నా యందు దయ ఉంచి ఈ బాధల నుండి విముక్తి పొందే మార్గం సెలవేయండి అని ప్రార్థించారు. అప్పుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న పరమేశ్వరుడు వారితో ఇలా అన్నాడు: నాయనలారా, మీ బాధ నేను గ్రహించాను. మీ బాధలన్నీ తొలగే ఉపాయం చెబుతాను. ఇక్కడికి ఒక రాత్రి ప్రయాణం దూరములో శివగిరి అనే గుట్ట ఉన్నది. ఆ గుట్టపై వెలిసిన పరమేశ్వరుడు మహాశక్తి సంపన్నుడు. మీరు త్వరలో వెళ్లి ఆ స్వామిని దర్శించండి. ఆ స్వామి దివ్య దర్శనంతో మీ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అని సెలవిచ్చాడు. శివశర్మ భార్యతో కలిసి మరుసటి వారమే బయలుదేరి శివగిరి ప్రాంతాన్ని చేరాడు. కొండ మీదకు మెట్లు సరిగా లేవు. కొండ కూడా కొంచెం ఎత్తుగానే ఉంది. కంటి చూపు సరిగా కనపడక ఈ కాలినొప్పుతో అసలు ఎక్కగలనా అని శివశర్మకు సందేహం వచ్చింది. కొండపై నుంచి కిందకి దిగుతున్న భక్తులను ఎన్ని మెట్లు ఉన్నాయని అడిగాడు. వారు శివశర్మ దంపతులతో దాదాపు 1000 మెట్లు ఉన్నాయని, 2 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. శివశర్మకు ఎంతో బాధ కలిగింది. ఈ కాలినొప్పితో ఎలా ఎక్కగలనా అని తలిచాడు. కాని మనసులో ఆ వృద్ధ బ్రాహ్మణుడే కనబడుతున్నాడు. ఎలాగైనా ఎక్కాలని నిశ్చయించుకొని నెమ్మదిగా భార్యను ఆసరాగా చేసుకొని రొప్పుతూ రోజుతూ కొండ ఎక్కసాగాడు. మెట్లు చాలా ఏటవాలుగా ఉండి ఎక్కడానికి కష్టంగా ఉన్నాయి. శివశర్మ ప్రతి 10 మెట్లుకి ఒక్కసారి కూర్చొనసాగాడు. అలా 200 మెట్లు ఎక్కేసరికి అతడిలో ఊపిరి పూర్తిగా పోయింది. ఇక ముందుకు వెళ్లలేనని తలచి ఉన్న చోటనే కూర్చున్నాడు. అప్పుడు మెట్లు ఎక్కుతున్న భక్తుడు ఒకరు వీరి దగ్గరికి వచ్చి, స్వామి, నాతో రండి, మీరు తేలికగా మెట్లు ఎక్కగలుగుతారు అని చెప్పి శివశర్మను చెయ్యి పట్టుకొని లేపాడు. శివశర్మకు ఆ భక్తుని చెయ్యి తగలగానే ఒక్కసారిగా శరీరమంతా ఏదో విద్యుత్తు ప్రసరించినట్లయింది. అంతే, అతడి చెయ్యి పట్టుకొని శివశర్మ 1000 మెట్లు చకచకా ఎక్కేశాడు. కొండపైకి రాగానే ఎదురుగా కొద్ది దూరంలో పరమేశ్వరుని ఆలయం అద్భుతంగా దర్శనమిచ్చింది. శివశర్మ దంపతులు ఇద్దరూ కనులు మూసుకొని ఆలయం వైపు తిరిగి ఆ స్వామికి నమస్కరించారు. అంతే, ఆశ్చర్యం! కనులు తెరవగానే శివశర్మ కంటి వ్యాధి పూర్తిగా నయమైంది. కంటి చూపు మునుపటి కంటే శక్తివంతంగా అనిపించింది. ఎంతో సంతోషపడుతూ ఆ పరమేశ్వరుని దంపతులిద్దరూ ఎన్నో విధాలా స్తుతించారు. అప్పటి వరకు తనను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చిన భక్తుని కోసం ప్రక్కకి తిరిగి చూశారు. ఆశ్చర్యంగా అప్పటిదాకా వారితోనే ఉన్న భక్తుడు కనబడలేదు. ఆ చుట్టుప్రక్కలనే వెతికాడు, కానీ ఎక్కడా కనబడలేదు. అప్పుడు వారికి అర్థమైంది, ఆ పరమేశ్వరుడే ఆ భక్తుని రూపంలో వచ్చి తమను అనుగ్రహించాడని శివశర్మ దంపతులు గ్రహించారు. ఆ దంపతులిద్దరూ కొండపై ఉన్న కోనేరులో స్నానం చేసి ఆలయములో పరమేశ్వరుని దర్శించుకున్నారు.
మహేశ్వరుని దర్శనంతో వారి పూర్వజన్మ పాపాలన్నీ నశించాయి. ఆ రాత్రి అక్కడే నిద్ర చేసి మరునాడు తమ ఊరు తిరిగి వెళ్లిపోయారు. కొన్ని రోజులకు శివశర్మ కాలునొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయింది. శివశర్మ దంపతులు బ్రతికినంతకాలం ఆ పరమేశ్వరుని సేవిస్తూ సుఖంగా గడిపి చివరన ముక్తిని పొందారు. ఓం నమః పార్వతీపతియే నమః. ఓం హర హర మహాదేవాయ నమః. శ్రీ మహేశ్వర వ్రతం 1వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ మహేశ్వర వ్రతం 2వ అధ్యాయం. శంకరం భట్టు కథ. సృష్టి మొత్తానికి కారణభూతుడు పరమేశ్వరుడు. సమస్త దేవతాగణము ఆ పరమేశ్వరునే నిత్యం స్తుతిస్తూ ఉంటారు. రోజులో ఒక్కసారైనా పరమేశ్వరుని నామాన్ని తలుచుకున్న ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి. అందున సంధ్యా సమయంలో శివనామస్మరణ చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుని నిత్యం ప్రార్థించే వారికి సర్వశుభాలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. బ్రతికినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందుతారు. పూర్వకాలములో కృష్ణాతీరములో శంకరం భట్టు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. తన ఊరిలోని వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకుని చుట్టుప్రక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉండేవాడు. ఎంతో ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు. భార్య 2 కుమారులతో సుఖంగా ఉండేవాడు. నిత్యం ఆ భగవన్నామస్మరణలో గడుపుతూ ఉండేవాడు. పౌరోహిత్యములో మంచి పేరు రావడంతో సంపాదన కూడా బాగా పెరిగిసాగింది. ఇంతలో అతడికి 50 సంవత్సరాలు వయసు వచ్చింది. ఎంతో ధనం సంపాదించడం చేత అతడిలో అహంకారం పెరిగింది. దాంతో దైవభక్తి సన్నగిల్లింది. అనేక చెడు అలవాట్లకు లోనయ్యాడు. ఒకప్పుడు ఎంతో పేరుగల శంకరం భట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడే పరిస్థితికి వచ్చాడు. ఉన్న వ్యసనాలతో పాటు పరశ్రీ వ్యామోహం కూడా ఎక్కువవడంతో ఊరి వారందరూ కలిసి అతడికి గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు. ఊరి నుంచి బహిష్కరించబడ్డ శంకరం భట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలయ్యి భిక్షమెత్తుకొని జీవింపసాగాడు. అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరు చేరుకునేవాడు. ఒకనాడు ఉన్న ఊరి నుంచి బయలుదేరి వెళుతూ మధ్యలో అరణ్య మార్గములో చిక్కుకున్నాడు. ఎటు చూసినా కటికి చీకటి. దారి తెలియక తికమక పడ్డాడు. ఒక చెట్టు క్రింద నిద్రపోయాడు. రాత్రంతా అడవి మృగాల అరుపులతో నిద్ర సరిగా పట్టలేదు. ఉదయం లేవగానే నడక తిరిగి ప్రారంభించాడు. నీరసంగా ఉండడం చేత ఎక్కువ దూరం నడవలేకపోయాడు. ఇంతలో సాయంత్రం అయ్యి చీకటి పడింది. ఒంట్లో ఓపిక నశించి ఇంకా మరణం తప్పదని తలచాడు. అప్పుడు శంకరం భట్టుకి ఒక పాత భవనం కనపడింది. ఆ భవనం అంతా పాడుబడి శిథిలావస్థలో ఉంది. అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్టు కనపడ్డాయి. నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశించాడు. ఆ రాత్రికి అక్కడ పడుకుందామని తలచాడు. అంతా దుమ్ము ధూళితో ఉంది. కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతున్నాయి. అక్కడ నిద్రించడం కోసం ఆ స్థలమంతా శుభ్రపరుచుకున్నాడు. చీకటిలో కాలికి తగులుతున్న ఆకులను పక్కగా విసిరేశాడు. అంతా కటికి చీకటి. ఆ భవనం ఏమిటో కూడా తెలియడం లేదు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా శరీరములో ఓపిక నశించి నిద్ర కూడా పట్టలేదు. ఇంతలో తెల్లవారింది. అతడికి ఎదురుగా ఒక్కసారి పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. శంకరం భట్టుతో ఇలా అన్నాడు. నాయనా శంకరం భట్టు, నీవు ఇంతకు ముందు ఎన్నో పాపాలు చేశావు. కానీ నిన్న రాత్రి తెలియక చేసిన నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుడనైనాను. నిన్న నాకు అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం. నువ్వు అడుగుపెట్టిన ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో విరాజిల్లింది. ఇంతకాలం ఎవరూ పట్టించుకొనక ఇలా శిథిలావస్థలో ఉన్నది. ఇన్ని సంవత్సరాల తర్వాత నీవు దానిని శుభ్రపరిచే ప్రయత్నం చేశావు. అంతేకాదు, ఎప్పటి నుండో క్రిందపడి ఉన్న బిల్వదళాలను నీకు తెలియకుండానే ఒక ప్రక్కనున్న నా శివలింగంపై విసిరావు. మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వదళాలతో నన్ను అర్చించిన భాగ్యం నీకు దక్కింది. ఈ క్షణం నుంచి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను.
ఒక్కసారి కనులు మూసుకొని నన్ను ప్రార్థించు అని ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. కనులు తెరిచిన ఈశ్వరభట్టు తన గ్రామంలో ఉన్నాడు. ఇదంతా ఆ మహేశ్వర మహిమగా గ్రహించాడు. ఎటువంటి అనారోగ్యం లేదు. ఎంతో ఐశ్వర్యం లభించింది. జరిగినదంతా భార్య పిల్లలకు ఊరివారికి చెప్పాడు. అటు తర్వాత శంకరం భట్టు ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో సత్కార్యాలు చేస్తూ ఆ పరమేశ్వరుని సేవిస్తూ కాలం గడిపి చివరకు ఆ మహేశ్వరంలోనే ఐక్యమయ్యాడు. పరమేశ్వరుడు అంతటి దయామయుడు తెలియకుండానే తనను కొలిచిన శంకరం భట్టును ఎంతగానో అనుగ్రహించాడు. ఇక తెలిసి చేసే శివపూజ వలన ఎంత పుణ్యఫలం లభిస్తుందో చెప్పనలవి కాదు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్కసారి తన నామం స్మరించిన సమస్త ఐశ్వర్యాలను అనుగ్రహిస్తాడు. మంగళకరుడు, శుభప్రదుడు, ముక్తి ప్రదాత అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవాయ నమః. శ్రీ మహేశ్వర వ్రతం 2వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ మహేశ్వర వ్రతం 3వ అధ్యాయం. శివదాసుని కథ. పరమశివుడు ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగం. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాలలో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. పరమేశ్వరునికి తనను కొలిచే భక్తుడు బీదవాడా ధనికుడా అని భేదం లేదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, అతడికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వకాలములో గోదావరి తీరములో శివదాసుడనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతుండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడయ్యి ఎప్పుడూ శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామి దయ వలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమ్మస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పక శివుని అభిషేకం చేస్తానని అనుకున్నారు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయటం ప్రారంభించాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మరిచేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవటం ఆలస్యమైనా తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చెయ్యిందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరములో ఎప్పుడైనా కొంచెం నడతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు. రోజులిలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్లి స్వచ్ఛమైన నీరు తీసుకువచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారు ఇంటికి చేరాడు. వర్షం జోరుగా పడుతుండటంతో కొంచెం ఆలస్యమైంది. శివదాసుని చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా ఎందుకింత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భిషాలాడటం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులను ఎవరైనా పల్లెత్తు మాట అన్నా ఊరుకోడు. ప్రతినిత్యం తననే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారిపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా ఆ మహాదేవుని ఆగ్రహానికి లోనైన జమీందారుకు మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యమంతా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతడికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు.
జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతడు దయతలచి జమీందారును చూడడానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కనులు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు: నాయనా, నువ్వు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరునికి ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనువయ్యావు. అందువలననే ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మ, ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్లు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసుని జమీందారు దంపతులిద్దరూ వారింటికి పిలిపించి తమ తప్పుని మన్నించమని వేడుకున్నారు. అతడి కాళ్లు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిలుచున్నాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడయ్యి ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఆ ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవాయ నమః. మహేశ్వర వ్రతం 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ మహేశ్వర వ్రతం 4వ అధ్యాయము. గంగరాజు కథ. పరమేశ్వరుడు భక్త సులభుడు. రోజులో ఒక్కసారైనా పరమశివుని మనసులో తలిస్తే జీవితమంతా శుభప్రదంగా గడుస్తుంది. ఎటువంటి ఆపదలు దరిచేరవు. అపమృత్యు భయం ఉండదు. సర్వశుభాలు కలుగుతాయి. మనస్ఫూర్తిగా ఆ స్వామిని కొలిచేవారి ఇంట సిరులన్నీ కొలువై ఉంటాయి. దేనికి లోటుండదు. జ్ఞానము, పాండిత్యము లభిస్తుంది. తలపెట్టిన కార్యాలన్నీ జయప్రదంగా నెరవేరుతాయి. పూర్వకాలములో గంగా తీరములో గంగరాజు అనే చిన్న వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేసి కొద్ది కాలంలోనే ఎంతో ధనం సంపాదించాడు. అంత ధనం సంపాదించాడే కానీ ఏమాత్రం దాన ధర్మాలు చేసేవాడు కాదు. పరమ పిసినారిగా పేరొందాడు. కల్తీ వ్యాపారాలు చేసి ప్రజలను విపరీతంగా దోచుకునేవాడు. అలా బ్రతికిన గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తర్వాత మరుజన్మలో ఆ పాపాల ఫలితంగా గుడ్డివానిగా జన్మించాడు. ఒక నిరుపేద కుటుంబములో పుట్టుకతోనే కంటిచూపు లేకుండా జన్మించిన గంగరాజు చిన్నతనములోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఏ ఆధారము లేక జోలు పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు. ఒక్కొక్క ఊర్లో కొన్ని నెలలు నివసించి తర్వాత మరో ఊరు చేరేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్లె అనే ఊరు చేరాడు. ఆ ఊరిలోని పరమేశ్వరుని ఆలయం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాదు, ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది. పురాతన కాలంలో దేవతలే ఈ శివలింగాలను ప్రతిష్ఠించారని ఊరు ప్రజలు చెప్పుకునేవారు. ఈ ఊరు చేరిన గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఊళ్ళోకి వెళ్లి భిక్షాటన చేసి వచ్చేవాడు. దొరికిన దానిని తింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఉదయం అలా భిక్షాటనకు వెళ్లిన గంగరాజుకు ఎవరూ ఏ పదార్థాలు అతడి పాత్రలో వేయలేదు. సరే, సాయంత్రం ఏదైనా దొరుకుతుందేమో అని అనుకున్నాడు. సాయంత్రం తిరిగి అన్ని వీధులు తిరిగాడు కానీ ఎవరూ ఏ పదార్థము భిక్ష వేయలేదు. ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభించేది. ఆ రోజు ఎవరూ తనకు ఎందుకు భిక్ష వేయలేదో అర్థం కాలేదు. ఉదయం నుంచి ఏ ఆహారం లేకపోవడం వలన ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరాడు. ఒక్కసారిగా పెద్ద వాన మొదలైంది. గంగరాజు తడిసి ముద్దయ్యాడు. చివరకు ఒక చెట్టు క్రిందకు చేరాడు. తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని ప్రక్కకు విసిరాడు. అంతే, అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగరాజుకు ఒక్కసారిగా కంటిచూపు వచ్చింది. అంతేకాదు, తన ప్రక్కనే బంగారు నాణ్యాల మూట కనబడింది. ఎదురుగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఏమిటి అద్భుతాలు అని తలుస్తుండగా పరమేశ్వరుడు ఇలా అన్నాడు: నాయనా, ఈరోజు నాకెంతో ప్రీతికరమైన సోమవారం, అందున ఏకాదశి. ఊరి ప్రజలందరూ ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థమూ లభించలేదు. అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడయ్యావు. అంతేకాదు, కనులు కనబడకుండా నీకు తెలియకుండా నీవు విసిరిన నీ పాత్రలోని
వర్షపు నీరు ప్రక్కన ఉన్న శివలింగంపై పడింది. ఆ విధంగా నీవు నాకు అభిషేకం చేసిన వాడువయ్యావు. ఇంత పవిత్ర దినాన ఉపవాసం నుండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యం సంపాదించుకున్నావు. అందువలన నీకు చూపును ప్రసాదిస్తున్నాను. ఈ బంగారు నాణేళ్లు తీసుకొని ఏదైనా వ్యాపారం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. జరిగిన దానికి గంగరాజు ఎంతో సంతోషించి ఆ ధనంతో వ్యాపారం మొదలుపెట్టి ఎంతో ధనం సంపాదించాడు. గొప్ప శివభక్తుడిగా పేరు పొంది ఎన్నో దాన ధర్మాలు చేశాడు. జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. పరమేశ్వరుడు అల్పసంతోషి. ఒక్క బిల్వదళంతో పూజించినా ఎంతో తృప్తి చెందుతాడు. సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన మహేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవాయ నమః. శ్రీ మహేశ్వర వ్రతం 4వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ మహేశ్వర వ్రతం 5వ అధ్యాయం. గోపాలుని దివ్య కథ. పరమేశ్వరుడు పరమదయాళువు. తననే నమ్మి కొలిచిన వారికి ఏ చిన్న ఆపద కలిగినా తక్షణం రక్షించే అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారి ఓం నమఃశివాయ అంటే చాలు, అతడిని జీవించినంతకాలం కంటికి రెప్పలా కాపాడతాడు. ఆ స్వామి విశ్వపతి అనే భక్తునికి ఈ 5 కథలను అనుగ్రహించాడు. ఈ కథలను నిత్యం చదివేవారు తన అనుగ్రహానికి పాత్రులవుతారని ఆ స్వామి సెలవిచ్చాడు. పూర్వకాలములో ఏకనాథపురములో గొప్ప శివాలయం ఉండేది. ఆ ఆలయంలో వెలిసిన శివలింగాన్ని సాక్షాత్తు దేవతలే ప్రతిష్ఠించారని చెప్పేవారు. ఆ స్వామి ఎంతో మహిమాన్వితునిగా చుట్టుప్రక్కల గ్రామాలలో పేరు పొందాడు. భక్తులు బళ్ళు కట్టుకొని ఆ దేవాలయానికి వచ్చి పరమేశ్వరుని సేవించి వెళ్లేవారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసములో ఆ దేవాలయములో అద్భుతమైన ఉత్సవాలు జరిగేవి. ఆలయాన్ని రంగురంగుల పూలతో అలంకరించేవారు. ఎన్నో ప్రత్యేక పూజలు చేసేవారు. ఆ ఆలయములో భిక్షమయ్య అనే పూజారి ఉండేవాడు. అతడు వేదాలన్నీ ఔపాసన పట్టినవాడని జనం చెప్పుకునేవారు. నమ్మక చమకాలతో నిత్యం పరమశివుని ఆరాధించేవాడు. అయితే తనకు అన్ని విద్యలు తెలుసునని, ఎంతో గొప్ప పండితునని అతనికి కొంచెం అహంకారం ఉండేది. ఎంతటి వారికైనా అహంకారం తగదు కదా. పరమేశ్వరునికి ఇతడికి బుద్ధి చెప్పాలని అనిపించింది. ఒకనాడు ఆలయములో నిత్యం పూజ చేసే పాత్రలలోని ఒక చిన్న వెండి పాత్ర మాయమైంది. ఆలయమంతా ఎంత వెతికినా కనబడలేదు. ఆలయములో గోపాలుడనేవాడు చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడిపేవాడు. ఆలయ ఆవరణంతా ఊడ్చి నీళ్లు చిమ్మి కడిగేవాడు. ఏమీ చదువుకోకపోయినా ఎల్లప్పుడూ ఆ పరమేశ్వరునే ధ్యానిస్తూ కాలం గడిపేవాడు. భిక్షమయ్య ఆ గోపాలుడే ఆ గిన్నెను దొంగలించి ఉంటాడని తలిచాడు. సాయంత్రం వాడిని పిలిచి ఇదే విషయం గట్టిగా అడిగాడు. ఎంత గట్టిగా అడిగినా తాను ఆ పని చేయలేదని, తనకు అటువంటి ఉద్దేశమే లేదని అన్నాడు. అయితే భిక్షమయ్య మాత్రం వాడు చెప్పిన మాటలు నమ్మలేదు. గట్టిగా అరిచి ఆవేశంతో ఊగిపోయాడు. ప్రక్కన ఉన్న కర్ర తీసుకుని గోపాలుని గట్టిగా కొట్టాడు. ఎన్ని దెబ్బలు తిన్నా గోపాలుడు ఏమాత్రం చలించక చేతులు కట్టుకొని తాను దొంగతనం చేయలేదని అన్నాడు. ఇక విసుగు వచ్చి భిక్షమయ్య ఇంటికి వెళ్లిపోయాడు. గోపాలుడు తన మీద అనవసరంగా నిందపడినందుకు బాధపడుతూ ఆ పరమేశ్వరునే తలుస్తూ నిద్రపోయాడు. మరునాటి ఉదయం భిక్షమయ్య గర్భాలయం తలుపులు తీయగానే అక్కడ కనబడిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. శివలింగంపై అనేక చారలు కనబడ్డాయి. వెంటనే జరిగింది భిక్షమయ్యకు అర్థమైంది. తాను గోపాలుణ్ణి కొట్టిన దెబ్బలన్నీ స్వామి తాను తీసుకున్నాడు. ఎంతటి మహా అపరాధం చేశాను అని తలిచాడు. ఇంతలో ప్రక్కనున్న పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోటకరుచుకొని వచ్చి అక్కడ వదిలి ఇంతలో పక్కనున్న పానవట్టం నుంచి ఒక ఎలుక ఆ గిన్నెను నోటకరుచుకొని వచ్చి అక్కడ వదిలి అంతే వేగంతో వెళ్లిపోయింది. భిక్షమయ్యకు ఎంతో బాధ కలిగింది. గోపాలుని అనవసరంగా కొట్టానని, తన అపరాధం మన్నించమని ఆ పరమశివుని పరిపరి విధాలుగా వేడుకున్నాడు. అటు తర్వాత శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేశాడు. గోపాలుడిని పిలిచి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు. పరమేశ్వరునికి కావలసింది పాండిత్యము, సర్వశాస్త్రాలు తెలిసిన జ్ఞానము కాదు. ఇవన్నీ ఉన్న అహంకారం ఉన్నట్లయితే ఆ స్వామి అనుగ్రహం కలగదు.
పరమేశ్వరునికి కావలసింది స్వచ్ఛమైన నిర్మల భక్తి. ప్రశాంత చిత్తంతో, నిష్కల్మష హృదయంతో ఆ స్వామిని రోజులో ఒక్కసారి తలిచినా చాలు. ఆ స్వామి మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు. అంతటి అమృతమూర్తి అయిన పరమేశ్వరునికి ఇవే మన నమస్కారములు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హర హర మహాదేవాయ నమః. శ్రీ మహేశ్వర వ్రతం సంపూర్ణం. మంగళం భగవాన్ శంభో, మంగళం వృషభధ్వజ, మంగళం పార్వతీనాథ, మంగళం భక్తవత్సల.